ఆ, ఏరా బాయ్ ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను బాబాయ్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను రా. ఇంకేంటి సంగతులు? ఈరోజు ఏం చేస్తున్నావు నా కోసం? ఈరోజు మీకోసం నేను ప్రత్యేకంగా బిర్యానీ చేసి పెట్టాను బాబాయ్. అవునా? ఏదో హైదరాబాదీ బిర్యానీ నెల్లూరు బిర్యానీ అన్నావు, అదేనా? లేదు లేదు బాబాయ్, నేను మన ఆంధ్రుల కోసం, ప్రత్యేకంగా తెలుగువారి కోసం ఎంతో రుచికరంగా కారంగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. ఓరే, అదే కోడి ఎప్పుడు చేస్తారు అదేనా? అవును బాబాయ్. మరి అది ఒక్కో చోట ఒక్కోలాగా ఉంటుంది అబ్బాయి. ఎందుకంటావు? అసలు ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే బాబాయ్, ఇది అసలు బిర్యానీయే కాదు, బగారా రైస్తో చికెన్ ఫ్రై కలిపి తింటాం అంతే. అవునా? మరేంద్ర అందరూ బిర్యానీ అంటున్నారు? అలా చెప్తున్నారు కాబట్టి మనం కూడా అలా పెట్టాం బాబాయ్ టైట్లు. యాక్చువల్గా అయితే ఇది బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై లాగా ఉంటుంది, కానీ చేసే విధానంలో కొంచెం మార్పు ఉంటుంది. సరేరా అబ్బాయి, ఏదో చెప్తున్నావు కదా, నా కోసం అయితే ప్రత్యేకంగా కారంగా చేయరా, చాలా బాగుండాలి స్పైసీగా. ఓకే బాబాయ్. మనం బిర్యానీ చేసేదానికి ముందుగా అయితే ఇలాంటి ఒక వెడల్పాటి బౌల్లో 1.5 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ ఎందుకు పోసుకుంటున్నాం అంటే, ఇది హీట్ అయిన తర్వాత దీంట్లో చికెన్ వేసి మనం అయితే చికెన్ స్టాక్ చేసుకుంటాం. చికెన్ స్టాక్ అంటే తెలుసు కదా, మనం చికెన్ దీంట్లో వేసి ఉడికించంగా దాంట్లో ఉండే సారం మొత్తం నీళ్ళలోకి వచ్చేస్తుంది. సో ఆ టేస్ట్ మొత్తం నీళ్ళలోకి వస్తుంది అనమాట, అందుకని ఇలా చేస్తున్నాం. ఈ నీళ్లు వేడెక్కే టైంలోనే ఇందులో మిరపకాయలు ఈ విధంగా సగానికి చీరుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఒక స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం మిరియాలు, నేనైతే ఇక్కడ 6-7 వేసుకున్నాను. ఈ విధంగా మిరపకాయలు, మిరియాలు, ఉప్పు వేసుకొని కలిపేసుకున్న తర్వాత చికెన్ ఏదైతే తీసుకున్నామో అది వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3/4 కిలో తీసుకున్నాను. 3/4 కిలో అంటే తెలుసు కదా, 750 గ్రామ్స్ అనమాట. సో నేనైతే ఇక్కడ బిర్యానీ కట్ సైజ్ తీసుకున్నాను, మీరైతే నార్మల్ కర్రీ సైజ్ కూడా తీసుకోవచ్చు. ఇవైతే మొత్తం దీంట్లో వేసుకొని ఒక 70% వరకు మనమైతే చికెన్ కుక్ చేసుకోవాలండి, మూత పెట్టేసుకొని. మనం తీసుకున్న చికెన్కి వాటర్ వేసాం కదండి, దానివల్ల అయితే మన చికెన్ మొత్తం బాగా మునిగింది. మీరు కూడా 1.5 లీటర్ సరిపోకపోతే మునిగేంత వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టేసి 70% వరకు అయితే కుక్ చేసుకోండి. అంటే ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి. 15 మినిట్స్ తర్వాత మన చికెన్ ఈ విధంగా ఉడికిందండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత ఈ చికెన్, మిరపకాయలు, ఆ పెప్పర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని జస్ట్ వాటర్ అయితే పక్కన పెట్టుకోవాలి మనం. ఆ వాటర్లోనే మన చికెన్ యొక్క టేస్ట్ మొత్తం ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక జాలీ తీసుకొని నేను వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకున్నానండి. ఈ విధంగా ఉంది మన చికెన్ అయితే మొత్తానికి. ఇప్పుడు నెక్స్ట్ మనమైతే రైస్ వండుకుందాం. నెక్స్ట్ మనం రైస్ కోసం అయితే మనం ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ వేసుకోవాలండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1/2 కిలో రైస్ తీసుకున్నాను. నేను తీసుకున్న గ్లాస్తో 6 గ్లాసులు వచ్చింది. సో 6 గ్లాసులకు గాను చికెన్ స్టాక్ 12 గ్లాసులు వేసుకోవాలండి. మనం ఏదైతే ఇందాక తీసుకున్నామో చికెన్ స్టాక్ అది వేస్తున్నాను నేను. ఇందులోనే ఈ మసాలాలని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఏమేమనే చెప్తాను చూడండి. స్టార్ అనాస్ పువ్వు ఒక 3, బండ పువ్వు 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 10 యాలకులు, 10 లవంగాలు, పావు జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు. వీటితో పాటు ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. ఇందాక మనం చికెన్ స్టాక్లో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం, నా రుచికైతే సరిపడా వేసుకున్నాను నేను. అలాగే సగానికి కట్ చేసుకున్న 2 మిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసుకొని బాగా హై ఫ్లేమ్ మీద బాగా తెల్ల కాగనివ్వాలి. ఈ విధంగా నీళ్లు మొత్తం బాగా మరిగిన తర్వాత గంట పాటు నీళ్ళు నానబెట్టుకున్న బాస్మతి వేసుకొని కలిపేసుకొని 15 మినిట్స్ వరకు మనం నార్మల్గా రైస్ ఎలా కుక్ చేసుకుంటామండి, వైట్ రైస్, అదేవిధంగా కుక్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి వదిలేయాలండి. ఉప్పు అయితే కొంచెం ఎక్కువే పెట్టుకోండి, ఎందుకంటే మనం రైస్ వేసాం కదా, ఆ మసాలాలు రైస్కి కలిపి కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు పెట్టుకోండి. వాటర్లో రైస్ వేసిన 10 మినిట్స్కి 90% వాటర్ అయితే ఎవాపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే సిమ్ ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పెట్టేసి ఆపేసుకోండి. రైస్ నీళ్ళలో వేసిన 15 నిమిషాలకి మొత్తం రెడీ అయిపోయిందండి. మనకి వాటర్ మొత్తం చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎవాపరేట్ అయిపోయిందో. మనకి మెతుకు ఎంత బాగా కనిపిస్తుంది చూసారా. సో ఇప్పుడు దీన్ని అయితే ఇదే విధంగా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ చికెన్ ఫ్రై అయితే చేసుకుందాం మనం. చికెన్ ఫ్రై కోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి.
ఆయిల్ వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏవనేది వేస్తాను నేను ఇప్పుడు. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసుకుంటున్నాం. మనం తీసుకున్న 3/4 కిలో చికెన్కి 1/2 కిలో నుంచి 350 గ్రాముల వరకు వేసుకోండి ఆనియన్స్. మీకోసం ఒక చిట్కా చెప్తున్నానండి. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ కానీ వేశారంటే ఉల్లిపాయల్లో ఉండే వాటర్ మొత్తం బయటికి తొందరగా వచ్చి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడైతే నేను కొంచెం వేసుకున్నాను సాల్ట్. ఒరే అబ్బాయి, ఇంకా ఎంతసేపు రా, అవ్వలేదా? అయిపోయింది బాబాయ్, ఇంకా వస్తుంది అంతే. ఎంతసేపు రా బాబు, ఆకలిస్తుంది నాకేమో ఇక్కడ. ఏం లేదు బాబాయ్, రైస్ అయితే రెడీ అయిపోయింది, ఫ్రై చేస్తున్నాను, ఇంకా కాసేపట్లో అయిపోతుంది. సరే సరే తొందరగా కానీ. మరి మన ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు సగానికి చీరుకున్నవి, అదేవిధంగా 2 ఎండుమిరపకాయలు, ఇవి 2 వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకున్నాం కదా చికెన్, అది మొత్తం వేసేయాలండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా కలపండి. నీళ్ళు అయితే వేయకూడదు ఎక్కడ కూడా. మసాలా మొత్తం, ఈ మసాలా అంటే ఈ ఉల్లిపాయలు, దాంట్లో ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్, అది మొత్తం చికెన్కి అయితే బాగా పట్టి నీళ్ళు అయితే రిలీజ్ అవుతుందండి. చికెన్లో ఇందాక బాయిల్ చేసాం కదా, అది కూడా రిలీజ్ అవుతుంది. దానికోసం మనం అయితే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పెట్టేస్తాం కలిపేసిన తర్వాత. 5 మినిట్స్ అయిపోయిందండి. చూస్తున్నారా ఎలా ఉందో? ఇప్పుడైతే మనం మసాలాలు వేసుకుంటామండి. ముందుగా ఉప్పు 1 స్పూను, కారం ఒక 2 స్పూన్లు, ఎందుకంటే చికెన్ ఫ్రైలో ఎప్పుడు కూడా కారం ఎక్కువ ఉంటేనే ఆ మజా ఉంటుంది. గరం మసాలా ఒక 2 స్పూన్లు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, స్పూన్ పెప్పర్ పౌడర్ లేదా మిరియాల పొడి, అలాగే కొంచెం కసూరి మేతి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఓకేనండి, మన చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒరే అబ్బాయి, ఏరా ఇంకా ఎంతసేపు, అయిందా లేదా? అయిపోయింది బాబాయ్, అయిపోయింది. ఏందిరా బాబు, ఆకలితో చంపేసేలాగా నన్ను? లేదు బాబాయ్, అయిపోయింది, ఒక 2 మినిట్స్ అంతేనండి. దీంట్లో మీరు కావాలనుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే కాజు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ కాజు వేసుకోవాలనుకుంటున్నాను, మర్చిపోయాను, ఫ్రై చేసుకొని వేసుకుంటాను. నేను కాజు కూడా ఫ్రై చేసి వేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ అయితే నేను మూత పెట్టి మగ్గించుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దించేయడమే. ఇంకా తినడానికి అయితే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. అదండి సంగతి. ఫైనల్గా మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కావాల్సిన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓరి నీ దుంపదగా, ఆ వీడియో ఎంతసేపు తీస్తావరా? నాకైతే ముందర తినిపోయి ఇక్కడ ఆకలేసి చచ్చిపోతున్నా నేను. సరే బాబు, వస్తున్నా. అదండి సంగతి. మీరు చికెన్ ఫ్రైని డైరెక్ట్గా ఎలాగైనా తినేసేయచ్చు, లేదా నేను ఇందాక చేశాను కదా బిర్యానీ, దాంట్లో అయినా కలుపుకొని తినొచ్చు. ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంజాయ్ చేసేసేయండి. బాబాయ్ వచ్చేసాయి, నీకోసం వేడి స్పైసీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈజ్ రెడీ. ఓరే అబ్బాయి, ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి, చూడంగానే తినాలనిపిస్తుందిరా. ఇందాక ఫ్రై చేసినప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోయాయి. ఎట్లాగే మన వ్యూవర్స్కి ఎట్లా ఉందో ఏమో, మరి టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా ఉందో. ఓరే అబ్బాయి, ఏదో వీడియో కోసం చెప్పడం కాదు కానీ బేషుగ్గా ఉందిరా. ఏమండి వ్యూవర్స్, మా అబ్బాయి అంత కష్టపడుతున్నారు, ఓ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి, ఏం పోద్ది.